హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి విశాఖపట్నంలో చూడవలసిన ముఖ్యమైన పర్యాటక ప్రదేశాల గురించి అయితే తెలుసుకుందాం. వాటితో పాటు ఇక్కడ తక్కువ బడ్జెట్లో ఎక్కడ స్టే చేయొచ్చు అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇప్పుడు మనం వచ్చేసి టూరిస్ట్ ప్లేసెస్ని అయితే కవర్ చేద్దాం పదండి. మొదటగా మనం విశాఖపట్నానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. విశాఖపట్నం చేరుకోవడానికి బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఓన్ వెహికల్ ఉన్న వాళ్ళకు కార్ అయినా ఏదైనా సరే బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే సరౌండింగ్లో ఉన్నాయి, చాలా వరకు ఈజీగా కవర్ చేయొచ్చు. అప్ అండ్ డౌన్ హైదరాబాద్ నుంచి ఒక 12 అంటే 13 to 1400 కిలోమీటర్స్లో మొత్తం కవర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బస్సు వచ్చేసి చాలా ఉన్నాయి. డైరెక్ట్ మామూలుగా మీకు 1000 రూపాయల్లో ఉన్నాయి, లేదా స్లీపర్ వెళ్ళాలంటే 2200 రూపీస్ అయితే ఈజీగా పడుతుంది. లాస్ట్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్ అన్నట్టు. ట్రైన్లో కూడా మీకు తక్కువ బడ్జెట్లో వెళ్ళాలంటే మామూలు స్లీపర్ ట్రైన్లు అయితే ఉన్నాయి. ఆ ట్రైన్లో వచ్చేసి మీకు 750 రూపీస్ ఇలా పడతాయి. నేను వచ్చేసి వందే భారత్కి అయితే వచ్చిన. వందే భారత్ అక్కడ ఈవినింగ్ మన దగ్గర 3 గంటలకు వెళ్ళిన, ఇక్కడ నైట్ వచ్చేసి 11:30కి అయితే దించేసింది. ప్రస్తుతానికి నైట్ 11:30 అవుతుంది. నేను వచ్చేసి విశాఖ రైల్వే స్టేషన్లో ఉన్నా. ఇంకో ట్రైన్ కూడా ఉంది, మార్నింగ్ వచ్చేసి 5కి వెళ్తుంది, 3 o'clock వరకు దించేస్తుంది. నైట్ రూమ్ లేకపోవడం వల్ల ఇక్కడ వచ్చేసి క్యాప్సూల్స్ ఉందా. ఈ హాస్టల్లో అయితే నేను స్టే చేసిన. మామూలుగా 3 అవర్స్కి వచ్చేసి 200, ఫుల్ డేకి వచ్చేసి 400 విత్ ఏసీతోనైతే వీళ్ళైతే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు డే 1 అయితే మనం కవర్ చేద్దాం. ఇక్కడి నుంచి ముందుకు వెళ్తూ ఉంటే లాస్ట్ కార్నర్ ఉందా, అక్కడ వచ్చేసి మీకు బైక్ ట్యాక్సీ అయితే దొరుకుతుంది. స్కూటీ కానీ బైకులు కానీ చూసుకొని 500 to 700 అయితే పడుతుంది. ఇది వచ్చేసి మీకు రైల్వే స్టేషన్ యొక్క ముందు భాగం చూడండి, గేట్ నెంబర్ 1. అటు సైడ్ వచ్చేసి గేట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి చూడండి, ఇలా బయటికి రాగానే బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు చాలా బస్సెస్ అయితే అన్ని ప్లేస్లకు అవైలబుల్గా ఉంటాయి. నేను వచ్చేసి ఫస్ట్ ఫిషింగ్ హార్బర్కి వెళ్తున్నా, అక్కడికి బస్సెస్ అయితే లేవు. నేను ఇక్కడ వెహికల్ అయితే బుక్ చేసుకున్నా. మన వెహికల్ వచ్చేసింది. ఇక్కడ నుంచి నేను హార్బర్కి అయితే వెళ్ళిపోతున్నా. ఒక 3 to 4 కిలోమీటర్స్ ఉంది రైల్వే స్టేషన్ నుంచి. ఇక మనం బీచ్ రోడ్కి అయితే వచ్చేసాం చూడండి. అక్కడ ట్యాంక్ పక్క నుంచి లెఫ్ట్ తీసుకోవాలి, హార్బర్ అని రాసి ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటంటే ఇక లోపలికి అయితే వచ్చేస్తున్నాం. రైట్ సైడ్ పోర్ట్ ఏరియా మననైతే అలౌ చేయరు. ప్రస్తుతానికి మనం వచ్చేసి హార్బర్లోకి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి కొన్ని ఫిషెస్ అయితే చూద్దాం. ఇక చూడండి, ఇక్కడ చాలా రకాలైన ఫిషెస్ అయితే మీకు కనబడతాయి. పెద్ద ఫిష్ ఉన్నది చూడండి. బోట్స్ కూడా మీకు కనబడుతున్నాయి చూడండి. చాలా అయితే మామూలుగా ఏంటంటే మార్నింగ్ 5 నుంచి 9 వరకు అయితే చాలా ఫిషెస్ అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ బోట్స్ చూడండి, చేపలు పడుతూనే ఉన్నారు చూడండి. ఎండ్రికాయలు, ఇగో తెల్లటి, అలా చాలా రకాలైన మనకు చేపలు అయితే ఇక్కడ కనబడుతూ ఉంటాయి చూడండి. చాలా అంటే చాలా కనబడుతున్నాయి. బోట్స్లోకి వెళ్ళి వస్తూనే ఉంటాయి, తీస్తూనే ఉంటారు ఫిషర్మ్యాన్స్ అయితే. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సముద్రంలో. 250 రూపీస్ ఇలా ఉంటుంది. 9 to 5 వరకు ఉంటుంది చూసుకోండి. ఇక ఇక్కడ నుంచి నేను ఏంటంటే రోజ్ హిల్ చర్చ్ దగ్గరికి వెళ్తున్నా. ఒక 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడికి వచ్చేసిన. నేనైతే నడుచుకుంటూ వచ్చిన. ఇక్కడికి వెహికల్స్ బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే కింద టెంపుల్ ఉంటుంది, మధ్యలో మసీదు, పైన వచ్చేసి చర్చ్ ఉంటుంది. పై భాగానికి అయితే వెళ్తున్నాం చూడండి, కొండ పైన ఉంటుంది, అక్కడ మసీదు ఉంది చూడండి. ఇక పై భాగానికి వచ్చినాక చూడండి వ్యూ, కింద వచ్చేసి టెంపుల్ ఉంది. మొత్తానికైతే చర్చ్ పై భాగానికే చేరుకున్నాం. ఇక్కడ నుంచి విశాఖ వ్యూ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. సముద్రం వ్యూ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ ఒక బోట్ కూడా పోతుంది చూడండి. ఇక ఇక్కడ నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చి ఒక 1/2 కిలోమీటర్ నడవగానే బస్సెస్ అయితే ఉన్నాయి. ఆటోలో ఎక్కి నేను బీచ్ సైడ్ వెళ్ళిపోతున్నా. మధ్యలో వచ్చేసి మీకు గోకుల్ పార్క్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు అయితే ఉంటారు, ఫోటోలు తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకొని కొంచెం ముందుకు వచ్చినాక మీకు నోవోటల్ ముందే చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది, చూసుకోండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే డబుల్ టెక్కర్ బస్ ఉంటుంది. ఇవన్నీ 500 మీటర్స్ అలా ఉంటాయి అంతే. ఇప్పుడు మనం డబుల్ టెక్కర్ బస్ లోపలికి అయితే ఎక్కి విశేషాలు తెలుసుకుందాం. ఇగో ఇలా ఉంటుంది బస్ చూడండి. మొత్తం 2 అంతస్తుల్లో ఉంటుంది. మొత్తం 3 బస్సులు అయితే తిరుగుతాయి. టికెట్ తీసుకోవచ్చు. టికెట్ వచ్చేసి 24 hours వ్యాలిడిటీ ఉంటుంది. 263 రూపీస్ అయితే టికెట్ ప్రైజు. ఎన్నిసార్లు బస్ అయినా ఎక్కొచ్చు, ఎన్నిసార్లు అయినా దిగొచ్చు. ఇక ఇక్కడ నుంచి మనం పైకి అయితే వెళ్ళిపోతున్నాం చూడండి. అద్దాలు వచ్చేసి కొంచెం క్లీన్గా లేవు చూడండి. వ్యూ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి. సైడ్ అంత సముద్రం వ్యూ. కిందికైతే దిగేసిన టైం పడుతుందని. ఇదంతా మనకు బీచ్ రోడ్ చూడండి విశాఖ. ఇటు సైడ్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా అంటే బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక ఇక్కడ నుంచి ఆర్కే బీచ్ సైడ్ వెళ్తున్నాం. ఇప్పుడు మనం ఆర్కే బీచ్లో అయితే ఉన్నాం చూడండి. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. నైట్ టైం అయితే మొత్తం నిండిపోతుంది ఈ ప్లేస్ అయితే. మార్నింగ్ టైం కాబట్టి ఈ విధంగా ఉంది, అన్నీ క్లోజ్ చేసి ఉన్నాయి చూడండి. నో హోటల్ వచ్చేసి అక్కడన్నది. ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. అదంతా ఫుడ్ కోర్టు, అదంతా లెఫ్ట్ సైడ్ అయితే ఉంది చూడండి. ఒకసారి ఇక్కడ రైట్ సైడ్ తిరుగుదాం. మనకు సముద్రం వ్యూ చాలా బాగా కనబడుతుంది. అన్నీ క్లోజ్ ఉన్నాయి చూడండి ఫుడ్ కోర్ట్లు అయితే. ఒక ఓన్లీ ఐస్ క్రీమ్ పార్లర్ ఒకటే ఓపెన్ అయితే ఉంది. మంచిగా సముద్రంలో అయితే అందరూ సేద తీరుతూ చూడండి. ఎండాకాలం కాబట్టి చాలామంది పర్యాటకులు అయితే విశాఖ అయితే వస్తూ ఉంటారు. అక్కడ చూడండి లోపల వరకు వెళ్ళారు, ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఆర్కే బీచ్ ఏంటంటే చాలా పొడుగుంటుంది అన్నట్టు. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వరకు మొత్తం బీచ్ ఏరియానే ఉంటుంది.
మనం ఇలా నడుచుకుంటూ నోవోటల్ సైడ్కి అయితే వచ్చేస్తున్నాం. ఇక్కడ ఇంకా బాగున్నది చూడండి, అలలు అనేది ఎలా వస్తున్నాయి చూడండి, చాలా పవర్ఫుల్గా అలలు అయితే వస్తున్నాయి. మంచి ఎండాకాలం కాబట్టి సేద తీరడానికి మంచి ప్లేస్ అన్నట్టు. ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి, మ్యాగీ అవన్నీ దొరుకుతాయి. ఇది వచ్చేసి ఆర్కే బీచ్ బస్ స్టాండ్, ఈ సర్కిల్ అన్నట్టు చూడండి. ఇక్కడి నుంచి నడుచుకుంటా ముందుకు వెళ్ళగానే ఈ ఆర్కే బీచ్ బస్ స్టాప్ ముందే మీకు శ్రీ కాళీమాత టెంపుల్ ఉంటుంది, ఓల్డ్ టెంపుల్, చాలా బాగుంటుంది, దర్శనం చేసుకోండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు మత్స్య దర్శనం ఉంటుంది, 50 రూపీస్ టికెట్. లోపల వచ్చేసి చాలా రకాలైన ఫిషెస్ ఉంటాయి, ఇది కవర్ చేయండి. కవర్ చేసినాక ఇలానే ముందుకు వచ్చారనుకో లెఫ్ట్ సైడ్ ఏదైనా ఫెస్ట్ జరుగుతుంది కదా, వాటి కోసం ఏర్పాటు చేసిన బెంచెస్ అవన్నీ ఉంటాయి చూడండి. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే కోకోనట్ ట్రీ బీచ్ ఉంటుంది చూడండి, ఇదన్నే కైట్ బీచ్ అని కూడా అంటారు. చాలా చల్లగా ఉంది ఎండాకాలం కూడా. వచ్చినప్పుడు తప్పకుండా ఈ ప్లేస్లో అయితే మీరు విజిట్ చేయండి. ఒకసారి ఇక్కడి నుంచి లోపలికి వచ్చేసినాం చూడండి. ఇలా లోపలి నుంచి ఇంకా ముందుకు రండి. ఇక బీచ్ వ్యూ మాత్రం ఇక్కడి నుంచి చాలా బాగుంటుంది చూడండి. అగో ఎంత విశాలంగా ఉందో చూడండి బీచ్ వ్యూ. అక్కడ మొదలుపెట్టింది చూడండి. ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి కొంచెం పర్యాటకులు తక్కువ ఉన్నారు. ఈవినింగ్ వరకు ఏంటంటే మొత్తం నిండిపోతుంది బీచ్ ఏరియా అన్నట్టు. మంచిగా కొబ్బరి చెట్లు పెట్టిర్రు, చాలా బాగుంది ప్లేస్ అయితే. ఫ్రంట్ చూడండి, పెద్ద పెద్ద హోటల్స్ ఎంత బ్యూటిఫుల్గా కనబడుతున్నాయి చూడండి. అందులో మనం స్టే చేయాలంటే అమౌంట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఇక ఇక్కడి నుంచి నడుచుకుంటా నేను ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నా. ఇలా ముందుకు వెళ్ళిపోతే మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి సీ హారియర్ మ్యూజియం ఉంటుంది, 70 రూపీస్ టికెట్. కానీ లోపల మొత్తం ఏరోప్లేన్లు ఉంటాయి, మీకు డిఫరెంట్ చూపిస్తామని నేను లోపల చూపించలేదు. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే లవ్ వైజాగ్ సింబల్ ఉంటుంది, ఇక్కడ ఫొటోస్ దిగాలంటే ఫొటోస్ దిగండి. అలా ఫొటోస్ దిగి ముందుకు రాగానే మీకు 142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది. ఒకసారి చూడండి, ఇదే మ్యూజియం. ఎంట్రన్స్ వచ్చేసి ఆ రైట్ సైడ్ ఉన్నది, అక్కడి నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది, మంచిగా మినరల్ వాటర్ అయితే ఈ ఆర్కే బీచ్ ఏరియాలో నిర్మించారు. చాలా అంటే చాలా బెటర్గా ఉంది, వాటర్కి అయితే ఏ ప్రాబ్లం లేదు. టికెట్ వచ్చేసి సింగిల్గా తీసుకుంటే 100 రూపీస్, బట్ మూడింటికి కలిపి కోంబో తీసుకుంటే 200. నేను 200 కలిపి అయితే కోంబో తీసుకున్నా. ఇక్కడ ఈ వైజాగ్ ఏమేమి ఉన్నాయనేది క్లియర్గా ఇగో చిత్రపటం పైన అయితే చూపిస్తారు. ఇది వచ్చేసి ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం, హైలాసగిరి ఎక్కన్నది అన్నీ క్లియర్గా ఉన్నాయి, బొర్రా కేవ్స్ మొత్తం మ్యాప్ అక్కడ ఉంటుంది. ఈ మ్యూజియం స్పెషల్ ఏంటంటే ఇందులో మన నౌకాదళం ఎలా పనిచేస్తారనేది చాలా చక్కగా చూపించారు. వాటితో పాటు ఇవన్నీ చూసుకొని మనం బయటికి వెళ్ళామనుకో, బయటికి వెళ్ళగానే మనకు యుద్ధంలో పార్టిసిపేట్ చేసిన రియల్ విమానం అయితే ఉంటుంది. ఇగో ఇదే ఆ విమానం. 1988లో రష్యాలో తయారైన ఈ విమానం వచ్చేసి మన నౌకాదళంలో ఏరింది. మొత్తం 29 సంవత్సరాలు పనిచేసి రిటైర్ వచ్చేసి 2017లో రిటైర్ తీసుకున్నది. అప్పటి నుంచి మ్యూజియంగా అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి చూడండి, మనం నీట్గా చూడవచ్చు ఇందులో యుద్ధ విమానం ఎలా ఉంటుందనేది. రన్నింగ్లో ఉంటుంది అన్నట్టు ఈ విమానం స్పెషలే అది. చూడండి ఇలా బయటకు వస్తే ఈ విధంగా ఉంది. టైర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఇవన్నీ చూసుకుంటే ఇలానే కొంచెం ముందుకైతే వచ్చేసేయండి, ముందు టైర్ కూడా కనబడుతుంది. ఇదంతా యుద్ధ విమానం అన్నట్టు లైవ్గా చూడొచ్చు మనమైతే. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామనుకో పక్కనే ఒకసారి చూడండి విమానం ఉందా, ఇలా రైట్ తీసుకోగానే ఆ కార్నర్లో వచ్చేసి మాయా వరల్డ్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే, మిస్ కాకండి. నేను మిస్ అయినా, వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ కంప్లీట్ చేశాక ఇక్కడ నుంచి కొంచెం ముందుకు అంటే పక్కనే నడుచుకుంటూ వెళ్ళామనుకో మనకు వచ్చేసి హెలికాప్టర్ మ్యూజియం అయితే ఉంటుంది. ప్రస్తుతానికి ఫ్రంట్ భాగం అయితే మీకు చూపిస్తున్నా. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. UH3H అట చూడండి, మ్యూజియం అనేది రాసి ఉంది చూడండి, హెలికాప్టర్ మ్యూజియం అన్నట్టు. ఇలా అన్నీ చూసుకుంటూ మనం లోపలికి అయితే వచ్చేసినాం. హెలికాప్టర్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇది కూడా మనకు రియల్ హెలికాప్టర్, యుద్ధంలో వాడింది అన్నట్టు. మనకు 20-30 సంవత్సరాలు వాడిన తర్వాత మ్యూజియంగా అయితే మార్చిరు. మన కోసము ఎలా ఉంటుందో చూడడానికి మ్యూజియంగా అయితే ఏర్పాటు చేశారు. ఒకసారి ఇక్కడి నుంచి మనం లోపలికి కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందనేది. యుద్ధ విమానాలు యాక్చువల్గా మనం చూడం కదా, మన చూడడానికి మాత్రం ఇవైతే ఏర్పాటు చేశారు. ఇక చూడండి, ఇలా లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో చూడండి ఇగో పైలట్ కూర్చున్న ప్లేస్ అయితే ఉంటుంది. ఇగో లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ విధంగా ఉంటుంది చూడండి, మొత్తం మిషనరీస్తోని ఆ విధంగానే ఉంటుంది హెలికాప్టర్ అయితే. ఇక ఇక్కడ నుంచి బయటకు వచ్చేసేయండి. ఈ బయటకు వచ్చేసి ఇలా చూసిరనుకో డబుల్ టెక్కర్ బస్ అయితే పోతూ కనబడుతూనే ఉంటుంది చూడండి. అక్కడ వచ్చేసి మీకు మ్యూజియం ఉంది, అటు సైడ్ వెళ్దాం. ఇప్పుడు మనం వచ్చేసి సబ్మెరీన్ మ్యూజియం దగ్గర అయితే ఉన్నాం. ఒకసారి ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాం. ఇక మ్యూజియం పక్కనే మంచిగా బీచ్ అయితే ఉంటుంది. కొద్దిసేపు సేద తీరాలంటే ఇక్కడ సేద తీరొచ్చు. ఇక్కడ సేద తీరాక ఇలానే రైట్ తీసుకోండి, మీకు దారి అయితే కనబడుతుంది సబ్మెరీన్కు. INS మనకు సబ్మెరీన్. ఇలా లోపలికి అయితే వచ్చేసిన. ఇక టికెట్ వచ్చేసి నేను ఆన్నే కోంబో తీసుకున్నా కాబట్టి ఇక డైరెక్ట్ లోపలికి అయితే వెళ్ళేస్తున్నా. ఇక్కడైతే టికెట్ చూపించాలి, వాళ్ళు పెన్నుతో రాసేస్తారు. ఇక్కడ నుంచి మనం అయితే లోపలికి అయితే ఎక్కేస్తున్నాం చూడండి. ఇక లోపలికి రాగానే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇక ఇప్పుడే లోపలికి వచ్చినాం చూడండి. ఇక లోపలికి రాగానే ఈ విధంగా ఉంటుంది చూడండి. మిషనరీస్ మొత్తం ఇక్కడ స్పెషల్ ఏందో వర్క్లో ఉంటాయి అన్నట్టు.
పైలట్లు పండుకునేది అవన్నీ ఉంటాయి చూడండి. అంతా మిలిటరీ వాళ్ళే కదా ఇల్లున్న వాళ్ళు కూడా. టిఫిన్ చేసిన దృశ్యాలు, వాళ్ళ ప్రతి ఒక్క యాక్టివిటీని అయితే ఇక్కడ మనం చూడవచ్చు. ఈ సబ్మెరీన్ వచ్చేసి మనకు 1969లో రష్యాలో తయారై 70లో వచ్చేసి మన నౌకాదళంలో అయితే చేరింది. తర్వాత 30 సంవత్సరాలు మనకు ఇది వచ్చేసి మన నావీలో పనిచేసిన తర్వాత 2001లో రిటైర్మెంట్ తీసుకుంది. ఇక్కడ బాంబర్ కూడా కనబడుతుంది చూడండి. ఇక్కడ బీచ్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. ఈ ఆర్కే బీచ్ దగ్గర మీకు ఎక్కడికి ఏం బస్సెస్ వెళ్తాయి అన్న డీటెయిల్స్ కూడా ఉంటాయి చూడండి. బస్ స్టాప్ దగ్గర మీకు అయితే చూపిస్తున్నా. 100 రూపీస్ తీసుకున్నాను అనుకో బస్సు 24 అవర్స్ అయితే ఆ టికెట్ అయితే పనిచేస్తుంది. ఇక ఇక్కడ నుంచి మనము సబ్మెరీన్ చూసుకొని అలానే కొంచెం ముందుకు వెళ్ళామనుకో ఆ రైట్ సైడ్లో మీకు వచ్చేసి ఒక పార్క్ అయితే ఉంటుంది చూడండి. ఇక ఇదే ఆ పార్కు, ఎబిలిటీస్ పార్కు. చిన్నపిల్లలు ఆడుకోనికి చాలా బాగుంటుంది. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకొని అలానే కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాం అనుకో విశాఖ మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియంలో వచ్చేసి మనకు సంబంధించిన బోట్లు, గన్స్, తుపాకులు ప్రతి ఒక్కటి చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. కంప్లీట్ చేయండి. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ ఒక జస్ట్ 1 కిలోమీటర్ దూరంలోనే మీకు వచ్చేసి వడా పార్క్ అయితే ఉంటుంది. సెంట్రల్ పార్క్ చాలా స్పెషల్ వైజాగ్కే. ఇక్కడ ఏంటంటే యాక్టివిటీస్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఏమన్నా చిన్నపిల్లలు ఆడుకునేవి అవన్నీ అయితే చాలా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ కంప్లీట్ చేసుకొని అలానే కొంచెం ముందుకు వస్తే మధ్యలో లుమిని పార్క్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. తర్వాత మనం కైలాసగిరి పార్క్ అయితే వచ్చేసినాం. ప్రస్తుతానికి మనం ఈ కైలాసగిరి పార్కు రోప్వే దగ్గర అయితే ఉన్నాం. రోప్వే వచ్చేసి మీకు 200 రూపీస్ అది ఛార్జ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కండి, లేకపోతే లేదు. నేను ఏంటంటే ఆటోలో అనవసరంగా ఇక్కడ దాకా వచ్చిన, ఇక్కడికి 50 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి కొండపైకి వెళ్ళాలంటే మళ్ళీ వచ్చేసి మనకు ఆటోస్ ఉన్నాయి, బస్సుల కోసం వెయిట్ చేయాల్సిందే. 50 రూపీస్ అయితే తీసుకున్నా. అనవసరంగా మీరు వచ్చేసి డైరెక్ట్ రండి, 30 రూపీస్లో వచ్చేస్తారు. ఇలా పైకి రాగానే మీకు ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అయితే కనబడుతుంది. అదే గ్లాస్ బ్రిడ్జ్ 250 రూపీస్. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఎక్కండి. ఇక్కడ నుంచి క్లియర్ కనబడుతుంది చూడండి. ఇక ఇక్కడ నుంచి మనం పార్క్ లోపలికి అయితే వెళ్తున్నాం. టికెట్ వచ్చేసి 10 రూపీస్. బట్ బస్సులో వచ్చేటప్పుడు టోల్గేట్ దగ్గరనే తీసుకుంటారు. ఇలా పైకి వచ్చినాక ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇలా చూసుకుంటూ ముందుకెళ్తే మీకు చిన్నపిల్లలు ఆడుకునేటి కార్లు కానీ గుర్రము ఎక్కనీకి అన్ని ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ రైట్ హ్యాండ్ చూడండి. రైట్ తీసుకొని లోపలికి వెళ్తే శివపార్వతుల విగ్రహాలు అయితే మనకు కనబడతాయి చూడండి. కైలాసగిరి అంటేనే మనకు ఈ శివపార్వతుల యొక్క విగ్రహాలుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో ఈ ప్లేస్ అంతా. చుట్టూ గార్డెన్లతోని ఈ కైలాసగిరి పార్కు చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి విశాఖ మనకు అటు చూడండి సముద్రం వ్యూ అయితే కనబడుతుంది. కార్నర్కి వస్తే వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఇటు సైడ్ వచ్చేసి సైక్లింగు, ఈ గాలిలో తొక్కేది ఉంటుంది కదా, అవన్నీ గేమ్స్ అయితే ఉంటాయి. అక్కడనే టికెట్ కౌంటర్ కూడా ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకు రాగానే లవ్ సింబల్ ఉంటుంది. ఫొటోస్ దిగాలంటే అక్కడ దిగండి. ఇక ఈ పార్కుని చూసుకుంటూ అలానే ముందుకు వచ్చేటనుకో ఇక్కడ వాష్రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మనకు శివుని టెంపుల్ ఉంటుంది. ఇక్కడ దర్శనం చేసుకోండి. ఇలానే నడుచుకుంటే కార్నర్కి వచ్చిరనుకో మీకు మంచి విశాఖ సిటీ యొక్క వ్యూ అయితే కనబడుతుంది. ఒకసారి చూడండి. ఇగో మనం లాస్ట్కి వచ్చేసినాం. ఇక్కడ నుంచి మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. వెళ్తూ ఉంటే రైట్ సైడ్ సమ్ హర్రర్ హౌస్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా పార్క్ వ్యూ కనబడుతుంది ఇక్కడ నుంచి. ఇలానే లాస్ట్కి వస్తే ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ టికెట్ తీసుకొని ఎక్కాలనుకుంటే ఎక్కొచ్చు. కొండ చుట్టూ అయితే తెంపుతుంది. ఇప్పుడు ఏంటంటే నేను కొండ కింద ఉన్న తేనేటి పార్క్ దగ్గరికి అయితే వస్తున్నా. బస్ ఎక్కేసిన 20 రూపీస్ అది తీసుకున్నారు. ఎక్కి దిగితే 20 రూపీస్ అన్నట్టు. ఇదే తేనేటి పార్కు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మీకు బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిన మీకు షిప్ ఉంటుంది. ఇదే స్పెషల్, చాలా బాగుంటుంది చూడండి. ఇక్కడ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ వెళ్ళిరనుకో మధ్యలో జూ పార్క్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే పార్క్ని అయితే కవర్ చేయండి. అక్కడ నుంచి మరొక 3 కిలోమీటర్స్ వెళ్ళిరనుకో మీకు ఋషికొండ బీచ్ ఉంటుంది. చాలా ఫేమస్ అంటే ఫేమస్ బీచ్ వైజాగ్లోనే. ఈ బీచ్ని కవర్ చేయండి. ఈ బీచ్ని కవర్ చేసినాక ఆపోజిట్లోనే మీకు టీటీడీ వెంకటేశ్వర స్వామి వారి టెంపుల్ ఉంటుంది కొండపైన. చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి వ్యూస్ కూడా చాలా బాగా కనబడతాయి. అక్కడ నుంచి మరొక 3 కిలోమీటర్స్ వెళ్ళిరనుకో రామానాయుడు స్టూడియో ఉంటుంది. ఈ స్టూడియోలో అయితే నేను చూస్తే పైన వ్యూస్ చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవన్నీ కవర్ చేసుకోండి. ఇక అక్కడి నుంచి మనం ఏంటంటే కొంత దూరం వెళ్తే మీకు తొట్లకొండ మీకు బీచ్ ఏరియా ఉంటుంది. ఇక ఇక్కడనే మీకు చూపిస్తున్న రాక్ వ్యూ ఉంటుంది. చాలా ఫేమస్ వైజాగ్లోనే. ఇక చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉంటారు. ఇక ఇక్కడ కంప్లీట్ చేసుకొని ఇక్కడ నుంచి లాస్ట్ ప్లేస్ అయిన భీమిలి బీచ్ దగ్గరికి అయితే చేరుకోండి. భీమిలి బీచ్కు వైజాగ్ నుంచి డైరెక్ట్ బస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ బీచ్లలో వైజాగ్లో ఈ భీమిలి బీచ్ కూడా ఒకటి. ఇక ఈ బీచ్ కవర్ చేయడంతో మీకు డే 1 అయితే కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్గా ఏంటంటే ఓన్ వెహికల్స్ ఉంటే ఈజీగా కవర్ చేయొచ్చు. బస్సులు అయితే చాలా లేట్గా అయితే ఉన్నాయి. ఇక ఇక్కడ నుంచి నేను రిటర్న్ వైజాగ్ అయితే వచ్చేసిన. ఇంతటితో డే 1 కంప్లీట్ అయిపోయింది. నేను నైట్ వచ్చేసి హోటల్ అక్కడ తీసుకున్నా కదా రైల్వే స్టేషన్లో. ఇప్పుడు వచ్చేసి సపరేట్ హోటల్ అయితే తీసుకున్నా రూమ్ని. ఇక ఇందులో హీరా లాడ్జ్లో అయితే ఒక 400 రూపీస్ అయితే పడచ్చు. చూడండి ఒకసారి చూపిస్తా లోపలికి వెళ్ళి ఎలా ఉందో. అక్కడ బాగానే ఉంది కానీ అన్నీ డబల్ ఉంది. అలా ఉండడం కష్టం అనిపించింది. అక్కడ కూడా 400 రూపీస్ ఛార్జ్ చేసిరు. ఇక్కడ ఆధార్ కార్డ్ ఇచ్చేసిన వాళ్ళు అన్ని డీటెయిల్స్ రాసుకున్నారు. ఇక్కడ నేను 2nd ఫ్లోర్లో ఉన్న నా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నా.
ఇలా ఉంటుంది, చిన్నగా ఉంటుంది లాడ్జ్. ఇక ఇక్కడ నుంచి లోపలికి వచ్చినాక మీకు వ్యూ అయితే చూపిస్తా. ఇప్పుడే మన రూమ్కి అయితే వచ్చేసినాం చూడండి. ఇప్పుడు మనం రూమ్లో అయితే ఉన్నాం. రూమ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఒక వైట్ దుప్పట కూడా ఇస్తారు, తీసుకోండి. ఏసీ కూడా అవైలబుల్గా ఉంది. ఇది రూము. అటు సైడ్ వచ్చేసి మీకు వాష్రూమ్ కూడా ఉంది. వాష్రూమ్ కూడా నీట్గానే ఉంది. 400 రూపీసే కాబట్టి ఈజీగా తీసుకోవచ్చు. ఎందుకంటే అనవసరం వన్ డేకి వచ్చేసి ఎక్కువ అమౌంట్ వేస్ట్ వద్దు అనుకున్న వాళ్ళకు ఈ రూమ్ వచ్చేసి బెస్ట్ ఆప్షన్. రైల్వే స్టేషన్ నుంచి ఒక 800 మీటర్స్ ఇలా ఉంటుంది అంతే. ఇక డే టు మార్నింగ్ నేను లేచిన ఫ్రెష్ అప్ అయి డైరెక్ట్ నేను ఏంటంటే సింహాచలం అయితే వెళ్ళిపోతున్నా. ఈ రైల్వే స్టేషన్ నుంచి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే సింహాచలంకి అయితే ఉంటాయి. ఒక 30 రూపీస్ అయితే తీసుకున్నారు. ఈ బస్సు వచ్చేసి డైరెక్ట్ సింహాచలం కొండపైకి అయితే వెళ్ళదు, కింద బస్ స్టాప్ దాకానే వెళ్తుందట. పైకి వెళ్ళే బస్సెస్ కూడా చాలా ఉంటాయి. డైరెక్ట్ తీసుకుంటే 55 రూపీస్. నేను 30 రూపీస్ తీసుకొని ఇప్పుడు సింహాచలం బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయినా. ఇదే సింహాచలం బస్ స్టాప్ చూడండి. ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి కొండపైకి బస్సెస్ అయితే ఉంటాయట. ఇగో మన బ్యాక్ సైడ్ కదా, ఇగో ఇక్కడ నుంచి మెట్ల మార్గం అన్నట్టు, మెట్ల మార్గంలో పైకి వెళ్ళొచ్చు. నేను మళ్ళీ ఒక 25 రూపీస్ టికెట్ తీసుకొని కొండపైకి అయితే బయలుదేరిన చూడండి. ఇది మెట్ల మార్గం చూడండి. మెట్ల మార్గంలో కూడా చాలా భక్తులు అయితే పైకి వెళ్తూ ఉంటారు. ఇలా మంచి ఘాట్ రోడ్ జర్నీని ఆహ్వాదిస్తూ కొండపైకి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మనం ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం చూడండి. ఇదే సింహాచలం యొక్క కొండపైన ఉన్న బస్ స్టాప్ చూడండి. ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనం కొండపైకి అయితే వెళ్దాం. వెళ్ళి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ మెట్లు ఉన్నాయి చూడండి. ఈ మెట్లపై నుంచి పై భాగానికి అయితే చేరుకోవచ్చు. సుమారు ఒక 42 మెట్ల వరకు అయితే ఉంటాయి. ఈ మెట్లు ఎక్కి మనం కొండపైకి అయితే చేరుకోవాలి. చాలామంది భక్తులు అయితే ఇక్కడ కనబడుతున్నారు చూడండి. స్వామివారి క్షేత్రం వచ్చేసి అక్కడైతే ఉంది. ఇలా రాగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు వాటర్ అయితే అవైలబుల్గా ఉంటుంది. ఈ రైట్ సైడ్ వచ్చేసి మీకు పార్కింగ్ ఉంటుంది. చెప్పలు వచ్చేసి ఇక్కడ పెట్టాలి, 5 రూపీస్ ఇలా ఉంది. అలా కొంచెం ముందుకు వచ్చినాం అనుకో సెల్ ఫోన్లది బ్యాగులు భద్రపరిచే ప్లేస్ ఉంటుంది. అన్ని ఇక్కడనే పెట్టేయాలి, లోపలికి అయితే అలవ్ లేదు. ఇవన్నీ పెట్టేసి ఇలా కొంచెం ముందుకు రాగానే ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి మీరు దర్శనానికి వెళ్ళొచ్చు. ఇలా రైట్ సైడ్ నుంచి కూడా మీరు దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇలా లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే 100 రూపీస్ దర్శనం అవైలబుల్గా ఉంది, లేదా ఫ్రీ దర్శనం కూడా వెళ్ళొచ్చు. భక్తులు ఇప్పుడు తక్కువ ఉన్నారు కాబట్టి ఏ దర్శనంకి వెళ్ళినా ఒక 5 to 10 మినిట్స్లో మీకు దర్శనం అయితే అయిపోతుంది. ఇలానే కార్నర్కి వస్తే చిన్న టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి ఆలయం యొక్క వ్యూ వచ్చేసి చాలా అంటే చాలా బాగా కనబడుతుంది. ఒకసారి చూడండి. ఇదంతా మీకు ఆలయం యొక్క వ్యూ. ప్రధానమైన రాజగోపురం వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి ఇలా కింది భాగానికి అయితే వచ్చేస్తున్నారు చూడండి. ఈ ఆలయ చరిత్రకు వస్తే మాత్రం పూర్వం ఏంటంటే శ్రీ మహావిష్ణువు పరభక్తుడైన ప్రహ్లాదుని రక్షించడం కోసం శ్రీ మహావిష్ణువు తన 4వ అవతారమైన వరాహ లక్ష్మీనరసింహస్వామి అవతారంలో వచ్చేసి ఆ రాక్షసుని సంహరించడం అయితే జరిగింది. సంహరించిన తర్వాత ప్రహ్లాదుడు వచ్చేసి ఇక్కడనే శ్రీ మహావిష్ణువుకు పూజించడంతో శ్రీ మహావిష్ణువు వచ్చేసి ఇక్కడ వరాహ లక్ష్మీనరసింహస్వామి అవతారంలో వెలవడం అయితే జరిగిందట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రధానమైన ఆలయాన్ని 11వ శతాబ్దంలో ఒడిషా రాజులు అయితే నిర్మించడం జరిగిందట. ఇక్కడ చూడండి, ఇలా పైకి వచ్చినాక గోశాల ఉంటుంది. ఈ గోశాల నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు ప్రసాద కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ ప్రసాదాలు అయితే తీసుకోండి. ఈ ప్రసాదాలు తీసుకున్నాక ఈ బ్యాక్ సైడ్ ఇలా నడుచుకుంటూ వచ్చారనుకో కార్నర్లో మీకు వచ్చేసి అన్నదాన సత్రం అయితే ఉంటుంది. నిరంతరంగా అన్నదానం అయితే పెడతారు. ఇక్కడి నుంచి బయటకు వచ్చేసేయండి. బయటకు వచ్చినాక లాస్ట్లో బస్ స్టాప్ అపోజిట్లో ఈ టెంపుల్ ఉంటుంది, దర్శనం చేసుకోండి. ఇంతటితో సింహాచలం అయితే కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ వైజాగ్ వచ్చేసేయండి. ఇక్కడ నుంచి మీకు ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న లైట్ హౌస్ని కంప్లీట్ చేయండి. ఆ లైట్ హౌస్ నుంచి ఇంకా కొంత దూరం వెళ్ళిరనుకో మీకు వచ్చేసి యారాడ బీచ్ ఉంటుంది. చాలా స్పెషల్, బాగుంటుంది. ఈ బీచ్ని కంప్లీట్ చేయండి. ఈ బీచ్ని కంప్లీట్ చేసినాక గంగవరం బీచ్ ఉంటుంది, కంప్లీట్ చేయండి. చాలా సినిమా షూటింగ్ జరిగిన ప్రదేశం అన్నట్టు. ఆ కంప్లీట్ చేసినాక అక్కడి నుంచి మళ్ళీ ఒక 5 కిలోమీటర్స్ వెళ్ళిరనుకో ఈ తిక్కవాపాలెం బీచ్ ఉంటుంది. ఇది చాలా స్పెషల్, ఇక్కడ ఫొటోస్ అయితే దిగుతారు. ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ నుంచి డైరెక్ట్ వచ్చేసి మీరు అన్నవరం అయితే వెళ్ళిపోండి. ఈ అన్నవరం ఏంటంటే ఒక 2 అవర్స్ జర్నీ అయితే ఈజీగా పడుతుంది. 230 రూపీస్ బస్ ఛార్జ్ అయితే చేసిరు విశాఖ నుంచి. ఇప్పుడు మనం ప్రస్తుతానికి వచ్చేసి అన్నవరంకి అయితే చేరుకున్నాం చూడండి. ఇదే అన్నవరం బస్ స్టాపు. ఈ బస్ స్టాప్ నుంచి ఇలా బయటికి వెళ్ళామనుకో కొండపైకి బస్సెస్ అయితే ఉంటాయి. ఇది కొండపైకి వెళ్ళే బస్ అన్నట్టు, దేవస్థానం వాళ్ళదే. ఒక 10 రూపీస్ అయితే తీసుకున్నారు. ఆటోకి వెళ్తే మాత్రం 30 రూపీస్ అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్ కమాన్ ఉంది చూడండి. ఈ కమాన్ నుంచి మనం కొండపై భాగానికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. మెట్ల మార్గం కూడా ఉంది. కొందరు ఏంటంటే మెట్ల మార్గంలో కూడా చేరుకుంటారు. ప్రస్తుతానికి మనం అన్నవరం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం చూడండి. ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి స్పెషల్ ఏంటంటే ఎక్కువ మంది భక్తులు వచ్చేసి రథం అయితే చేస్తారు. రథం వచ్చేసి మార్నింగ్ 5 నుంచి ఈవినింగ్ 5 వరకు చేస్తారు. మన బ్యాగ్స్ గిట్ల వస్తే ఇక్కడ పెట్టేయాలి. సెల్ ఫోన్లో అయితే లోపలికి అలవ్ లేదు. ఆ కార్నర్లో పెట్టేసి మనం లోపలికి అయితే వెళ్ళాలి. మీకు 300 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. 300 రూపీస్ టికెట్లో 40 మినిట్స్కి ఒకసారి బ్యాచ్ అయితే వెళ్తూ ఉంటుంది. లేదా మీకు 1500ది 2000 టికెట్ కూడా ఉంటుంది. రథాలు అన్నీ సేమే, కానీ ఇక్కడ ఏంటంటే ఈ 300 రూపాయల దాంట్లో 200-300 మందికి ఒకసారి చేస్తారు కదా, అందులో వచ్చేసి సపరేట్ మీ దగ్గరికి పంతులు వచ్చి చేపిస్తాడు. అంతే తేడా. మీరు వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళొద్దు, ఓన్లీ టికెట్ తీసుకొని ఒక 5 కొబ్బరికాయలు, 1 డజన్ అరటి పండ్లు మాత్రమే తీసుకొని వెళ్ళాలి. రిమైనింగ్ మొత్తం మనకు అందులోనే ఇవ్వడం అయితే జరుగుతుంది.
ఈ విధంగా మీరు విశాఖ టూర్ ప్లాన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఆల్మోస్ట్ టాప్ ప్లేసెస్ అయితే కవర్ చేసిన. థ్యాంక్ యూ.